నమస్తే, నేను మీ బద్రి సార్. గడియారం చాప్టర్లో మరో సెషన్లో మీ ముందుకు మరో అద్భుతమైన మోడల్ మీ దృష్టికి తీసుకొస్తున్న మిత్రమా. సో ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, పోలీస్ కానీ గ్రూప్స్ కానీ, సో మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే 100% గడియారం నుంచి మిస్ కానటువంటి క్వశ్చన్ యాంగిల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటిదాకా మనం చేసింది ఏంటి సార్? వాడు టైం ఇస్తే మనం యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయడం, లేదా వాడు యాంగిల్ ఇస్తే మనం టైంని ఫైండ్ అవుట్ చేయడం, షార్ట్ కట్ టెక్నిక్లో, లాజిక్ టెక్నిక్లో, లేదా దాన్ని డైరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనో ఆ మెథడ్స్ అన్నిటి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఎట్ ది సేమ్ టైం మిత్రమా, ఇందులో ఖచ్చితంగా అడిగే మోడళ్లలో మరొక మోడల్ ఏంటంటే గెయిన్ ఆర్ లాస్, పొందు లేదా కోల్పో. అంటే ఒక ఫాల్టీ క్లాక్, తప్పుడు సమయాన్ని సూచించే గడియారం. అంటే మన అందరి గడియారము ఒక నిర్ణీత సమయం సూచిస్తుంటే ఒక గడియారం ముందుకు వెళ్ళడమో ఒక గడియారం వెనక్కి వెళ్ళడం లాంటివో జరుగుతూ ఉంటుంది. మరి దాన్ని ఎంత ముందుకు పోతుంది, ఎంత లాస్ అవుతుంది, కోల్పోతుంది. సో గెయిన్ ఆర్ లాస్, ఇట్ మీన్స్ ఫాస్ట్ ఆర్ స్లో. సో దీన్నే మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. సో గెయిన్ ఆర్ లాస్, ఒక్క రోజులో పొందు లేదా కోల్పో సమయం గురించి చూస్తున్నాం. సో పొందు అంటే గెయిన్, లాస్ అంటే కోల్పోవు, ఫాస్ట్ అంటే వేగంగా, స్లో అంటే నెమ్మదిగా. అన్న అంతే ఒకటే అర్థం సార్. అంటే ఇక్కడ గెయిన్, పొందు, ఫాస్ట్, వేగంగా అంటే ఒకటి, లాస్, కోల్పో, స్లో అంటే నెమ్మది అంటే ఒక అర్థం. వాస్తవంగా ఒక గడియారం యొక్క యథార్థ సమయం, గడియారం యొక్క యథార్థ సమయం అంటే కరెక్ట్ టైము మనము చాప్టర్ స్టార్టింగ్లో డెఫినేషన్ చేయించిన మాస్టర్ 65.5/11 నిమిషాలు. ఎప్పుడు కూడా బోత్ ద హ్యాండ్స్ ఆర్, అంటే గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఏకీభవించిన లేదా వాటి మధ్యలో ఏర్పడే కోణం, ఎలాంటి కోణం ఏర్పడుతుందో అలాంటి కోణం సేమ్ మళ్ళీ రిపీట్ కావడానికి పర్ఫెక్ట్ టైమింగ్ సేమ్ అలాంటి కోణమే కావచ్చు. సో ఆ 0 degrees కావచ్చు, 180 కావచ్చు, 90 కావచ్చు, లేదా ఎనీ డిగ్రీ 1 or 2 degrees ఎనీ. సో ఒక్కసారి అవి అనగా గంటల ముళ్ళును నిమిషాల ముళ్ళు ఓవర్టేక్ చేసేది, ఓవర్లాప్ చేసేది లేదా కోయిన్సైడ్ అయ్యేటువంటి టైమింగ్స్ అంతా కూడా ఒకే రకంగా ఉండాలి. ఫస్ట్ గంటలో ఒక రకంగా, రెండో గంటలో ఒక రకంగా ఉండొద్దు, అన్నీ కూడా ఒకే రకంగా ఉండడాన్ని కరెక్ట్ టైం, యథార్థ సమయం అంటాం. అది ఎప్పుడు ఎలా వస్తుంది సార్ అంటే 65.5/11 నిమిషాలకు వస్తుంది. దీనినే మనము అంటే ఇది మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నం రూట్లో మారిస్తే 720/11 నిమిషాలు అవుతుంది. దీన్నే మనం గంటలలోకి మారిస్తే 12/11 గంటలు అవుతుంది సార్. సో ఇప్పుడు మనం ఇక్కడ తీసుకుంటున్న స్టెప్ 720/11 నిమిషాలు వాస్తవం, ఇది యథార్థ సమయం. దాన్ని మనం 65/5/11 అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంతకంటే తక్కువ టైం ఇచ్చిండు అనుకోండి ఆ వాచ్ వేగంగా ఉందని అర్థం, ఇంతకంటే ఎక్కువ టైం ఇచ్చాడు అనుకోండి ఆ వాచ్ స్లోగా ఉందని అర్థం. అంటే దీని యొక్క ఉద్దేశం మిత్రమా, ఉదాహరణకు ఒక 5గురు చేసే పనిని 4గురే చేసిరంటే వాళ్ళ కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు, అంతే కదా. 5గురు చేయాల్సిన పని 4గురే చేసిరంటే వాళ్ళలో సామర్థ్యం ఉంది, అంటే వేగం ఉంది, స్పీడ్ ఉంది అని అర్థం. అలాగే ఈ 5గురు చేయాల్సిన పనిని 6వాడు చేసిండంటే వీళ్ళు సోమరులు, స్లోగా ఉన్నారని అర్థం. అంటే నిర్ణీత సమయం, యథార్థ సమయం ఎంత? 65/5/11. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకంటే తక్కువ టైం క్వశ్చన్ ఇస్తే అది స్పీడ్గా ఉంటున్నట్టు, ఇంతకంటే ఎక్కువ టైం ఇస్తే స్లోగా ఉన్నట్టు. మరి అది ఎంత స్పీడు ఎంత స్లోగా ఉందని తెలుసుకోవడానికి స్టాండర్డ్ ఫార్ములా మాస్టర్ 720/11 - x. ఒక్క రోజు అంటున్న వాడికి రోజుకి 24 గంటలు, ఆ గంటల్ని నిమిషాలు మారిస్తే 60. నువ్వు ప్రశ్నలు ఎంతైతే సమయం ఇస్తావో అది ఎక్స్ అని భావిస్తున్నాం. సో ఇక్కడ ఎక్స్ అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేస్తాం. రైట్ మిత్రమా, దీన్ని సూత్రము బేసిక్ తెలుసుకున్న వాటికి దీని మీద ఒక ప్రశ్న చూద్దాం. ఒక గడియారంలో ప్రతి 65 నిమిషాల యథార్థ సమయంతో నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళును దాటుతుంది. అయితే ఆ గడియారం పొందు లేదా కోల్పో సమయం ఒక్క రోజులో అంటుంది. సో ఇక్కడ పొందడమో కోల్పోవడం లాంటివి గెయిన్ ఆర్ లాస్. సో ఏ క్లాక్ వాజ్ సెట్ బట్ ద యూనిఫామ్లీ ఇట్ ఈస్ గెయినింగ్ ఆర్ లాస్ every after 65 minutes the minute hand overlapping to the hour hand. Then find how much does that clock gain or loss. సో ఇప్పుడు ఆడ గెయిన్ ఆర్ లాస్ అనేటువంటి దాని మీద చూద్దాం.
సో ఇక్కడ ఎవ్రీ 65 minutes అంటుడు. సో మనం ఇక్కడ ఈ పొందు లేదా కోల్పోనప్పుడు ఫార్ములా ఏంది మిత్రమా? 720/11 minus x 24 into 60/x. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే 720/11 minus 65 24 into 60/65. దీన్ని సింప్లిఫై చేయండి సార్. సో ఇక్కడ ఏం లేదంటే ఒకటి అనుకొని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తావు 11. 11లో 11 ఒక్కసారి పోతుంది. ఆ వచ్చిన 1 ఇంటూ 720 మైనస్ 1 ఏకం 11 సార్లు వస్తుంది. 11 ఇంటూ 65 ఎంత అవుతుంది సార్ అంటే 715. ఇక్కడ మనం సూక్ష్మీకరిస్తే 5 ఏకం 5 13 65, 5 12 ఎంత 60. సో ఇప్పుడు ఈ రెండింటిని సూక్ష్మీకరిస్తే 24 12 288/13 అనగా ఇక్కడ మిగిలేది ఎంత సార్ అంటే 5/11 బ్రాకెట్ ఓపెన్ చేస్తే 288/13. సో ఇక్కడ మనం గమనించినప్పుడు 5/5 అనేది ప్రధాన సంఖ్య, 11 ప్రధాన సంఖ్య, 13 ప్రధాన సంఖ్య. సో అవి వాటితో తప్ప వేరే వాటితో సూక్ష్మీకరించబడం అంటే కొట్టి వేయబడం. అప్పుడు ఏం చేస్తాం? గుణకారం ఉంది కాబట్టి లవాలు గుణకారం చేస్తాయి, హారాలు గుణకారం చేస్తాయి. సో 5 ఇంటూ 288 అంటే 1440 అవుతుంది. 11 ఇంటూ 13 ఎంత అంటే 143 అవుతుంది సార్. అనగా 143 1440లో ఎన్నిసార్లు పోతుంది అంటే 1440ని 143తో భాగారం చేస్తే 143 10ల 1430, రిమైండర్ ఎంత అంటే 10 రిమైండర్. సో అంటే ఇక్కడ అర్థమైంది మిత్రం అంటే 10 పూర్ణాంకం 10/143 నిమిషాలు. మరి ఇది గేనా లాసా? 10/10/143. ఎక్కడైనా మనకు మైనస్ వచ్చిందా? ఇక్కడ వాల్యూస్లో రాలే అంటే పాజిటివ్, అంటే మినిట్స్ పాస్ట్. అంటే ఈ వాచ్ ఇంత వేగంగా నడుస్తుందని అర్థం. అంటే అందరి వాచ్లో సుమారుగా ఉదయం 8కి స్టార్ట్ చేసి మళ్ళీ 8:24 గంటలు గడిస్తే వీడి వాచ్లో ఆ 8 గంటలు కాక ఇంకా అదనంగా 10 నిమిషాల పైన వేగంగా నడుస్తున్నట్టు గమనించాం. సో ఇవి స్టెప్స్ సార్, కంపల్సరీ వేరే మార్గాలు ఏం లేవు. కాకపోతే లాజిక్గా ఫన్నీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అది మీరు చూడాల్సిందే. 10 పూర్ణాంకం 10/143, 10 పూర్ణాంకం 10/143 నిమిషాలు ఫాస్ట్గా ఉంటుంది. క్లియర్? సో దీన్ని మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మరి నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇదన్నీ స్టెప్పులు ఎందుకు? సరిగ్గా జోక్గా గుర్తుపెట్టుకో, సీరియస్గా అయితే ఆన్సర్ రాదు. రైట్, జోక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు మన ఇంటికాడ తాత ఉన్నాడు అనుకో సార్, 60 ఏళ్ళు నిండిన తాత ఉన్నాడు. కమాన్ జోక్ చేద్దాం. తాత ఈ 65 ఏళ్ళ తాత ఉన్నాడుగా, వాళ్ళ మనవరాలతో చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఇది జోక్గానే వాడు ఇంటికాడ ప్రయోగం చేసావు, మళ్ళీ నిన్ను నన్ను ఇద్దరిని తిడతారు, చేయకు, ఓన్లీ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకో. ఒక 65 ఏళ్ళ తాత తన మనవరాలతో చెప్తాడు ఏమని, 10 కాలాల పాటు పదిలంగా ఉండు, 10 కాలాల పాటు పదిలంగా ఉండు ఓ పొల్ల, నీకు చెప్తున్నా 143. సో ఇక్కడ ఆ ఉద్దేశంతోనే అంటే తాత మనవరాలతో చెప్పింది బాధ్యతాయుతమైంది కాబట్టి మనం కూడా ఇక్కడ 65 అని మన మైండ్లో అక్కడ క్వశ్చన్ అవపడతాయి. 65 నిమిషాల మీద ప్రశ్న వస్తే వెంటనే బట్టి పడతావా, ఏం చేస్తావు చేయి. 10/10/143 143 అని గుర్తుపెట్టుకో. రైట్ మాస్టర్? 11 ఇంటూ 13, 11 13ల 143. సో 143 అన్నప్పుడు దీన్ని మనం ఒక సబ్జెక్ట్ రూపంలో అంటే మన అర్థమెటిక్ నుంచి కొంచెం జిఎస్ వైపు చూస్తే ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టును న్యాయసలహా అడిగే ఆర్టికల్ కూడా ఇదే. ఇక్కడ మనం న్యాయమే చేసినాం. అట్లా మైండ్లో కొంచెం భయాన్ని పక్క పెట్టు, ఆన్సర్ని ముందు పెట్టు. సో ఇప్పుడు ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి మాస్టర్? ఫార్ములా ప్రకారం ఇది 65 నిమిషాలు కనుక వస్తే ఆన్సర్ ఏంటి ఇది మాస్టర్? 10/10/143. 10/10/143 అనేది మినిట్స్ ఫాస్ట్గా ఉంటుంది. క్లియర్?
సో ఇప్పుడు మరి 65 నిమిషాలు చేసినాం సార్, మరి ఇంకా వేరేది ఒక్క నిమిషం మరి మీరు ఇప్పుడు చేయండి మాస్టర్. ఒకవేళ ప్రతి 64 నిమిషాలతో ఇచ్చింది అనుకో, కెన్ యూ సబ్స్టిట్యూట్ దిస్ వన్ సార్? ఎవ్రీ ఆఫ్టర్ 64 మినిట్స్కి ఫైండ్ అవుట్ చేయండి ప్లీజ్, ప్రతి 64 నిమిషాలకు సంబంధించి. సో 64 నిమిషాలకు వస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. అప్పుడు 720/11 minus 64 into 24 into 60/64. So LCM 11, 720 minus 704, 8 ఎందుల 64, 8 3 24, 4 2 8, 4 15 60. సో 45/2. ఎందుకు 3 15 45/2. సో 16/11 ఇంటూ 45/2. 2 ఒకట్ల 2, 2 ఎందుల 16. సో 8 8 5ల 44, 8 4 32, 4 360/11. 360ని 11తో సూక్ష్మీకరిస్తే 11 3 33, 3 0 30, 11 2 22, 8, 32 of 8/11 minutes. ఫాస్ట్ అని ఎందుకు రాస్తున్నావు? ప్లస్ వచ్చింది కాబట్టి. సో 64 కళలు ఉంటాయి. ఎన్ని కళలు ఉంటాయి? 64 కళలు ఉంటాయి. 64 మినిట్స్ అవనగానే 32 of 8/11 గుర్తుపెట్టుకో మాస్టర్, మినిట్స్ ఫాస్ట్. మీరు ఈ ప్రీవియస్ లెక్క చూసినా ఈ లెక్క చూసినా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా ఆన్సర్ రావట్లేదు తెలియట్లేనప్పుడు సింపుల్ సార్, ఈ లవంలో ఉన్న విలువ ఇక్కడ పూర్ణాంకంలో ఉన్న ఒకట్ల స్థానంలో ఉన్న విలువ ఈ రెండింటిని కూడితే 10 కావాలి. ఎంత కావాలి? 10 కావాలి. ఎంత కావాలి మాస్టర్? 10 కావాలి. రైట్? ఎంత కావాలండి? 10. అంటే ఇక్కడ చూడండి 32 పూర్ణాంకం 8/11. సో 32 పూర్ణాంకం 8/11 అన్నప్పుడు ఈ రెండింటిని కూడితే ఎంత వస్తుంది చెప్పండి? 10 వచ్చిందా లేదా? సో కాబట్టి అదే ఆన్సర్. సో ఆప్షన్ని బట్టి కూడా చూడొచ్చు. సో ఎప్పుడైతే మనకు క్యాలెండర్ చాప్టర్ కాదు, సారీ గడియారం చాప్టర్లో మనము ఏ లెక్కకైనా ఆన్సర్ రావట్లే అంటే ఆప్షన్లో ఇట్లా ఈ 2 విలువలు కనుక 10 ఉంటే దాన్నే ఆన్సర్. రైట్? ఈ 2 విలువలు కనుక ఉంటే ఇదే ఆన్సర్. ఆర్ యు గట్ ఇట్? ఓకే సార్. మరి ఒక క్వశ్చన్ చూద్దాం. మీ అందరి కోసం ఒక క్వశ్చన్ తీసుకొద్దాం. రైట్ సరిగా. The minute hand of a clock overtakes the hour hand at an interval of 63 minutes of the correct time. How much does the clock gain or lose in a day? ఒక సరిలేని గడియారంలో నిమిషాల ముళ్ళు ప్రతి 63 నిమిషాలకు ఒక్కసారి గంటల ముళ్ళును దాటుతుంది. అప్పుడు ఒక్క రోజులో ఆ గడియారం లాభపడే లేదా నష్టపోయే కాలం ఎంత? గెయిన్ ఆర్ లాస్ గురించి చెప్తాను సార్. రైట్ సార్? ఇప్పుడు మనకు 63 మినిట్స్ను సబ్స్టిట్యూట్ చేయాలి. రైట్ సార్? 720/11 minus 63 into 24 into 60/63. LCM 11, 720 మైనస్. సో ఇక్కడ ఎంత అవుతుంది? 63 11 63 63 63 63 అంటే 693. 693 64 64 అంటే ఇక్కడ 4 కాబట్టి ఎట్టిపోయింది. ఓకే 693. రైట్ సార్. అలాగే దీన్ని సూక్ష్మీకరిస్తే ఓకే 3 ఏకం 3 2 6 3 1 3 3 20 60 3 ఏళ్ళు 21 3 ఎందుల 24 అంతమించి ఏం చేయలేం. సో 8 ఇంటూ 2 8 2 16 160/7. ఇక్కడ 720 నుంచి అంటే ఎంత మిగులుతుంది సార్? 7 అంటే 27/11 ఇంటూ 160/7. ఇప్పుడు మీరు గమనించండి మాస్టర్, ఇందులో లవాల్ కనుక చూస్తే 27 7కు 27కి ఏమైనా పోతుందా? 11 పోతుందా? లేదు. 11 ఏళ్ళు ఎంత?
77. 77 ఇందులో ఆప్షన్లు ఎక్కడైనా ఉంది చూడండి సార్, ఒకటే ఒకటి ఉంది. సో ఇది డౌట్గా ఉంది, మరి చూద్దాం. మనకు డౌట్గా ఉన్నప్పుడు పూర్తిగా చేద్దాం. డౌట్గా ఉంది సార్, ఇది క్లారిటీ అనిపించట్లే, ఓకే జర హోల్డ్ ఉంచు, అదే విషయమా కాదా చేద్దాం. 77 27 ఇంటూ 160 సార్, 27 ఇంటూ 160, 160ని 27తో గుణకారం చేస్తే 7 0 7 42 2 4 అంతేగా, 7 0 7 42 2 4 7 1 7 4 11 అంటే 700 7 42 400 1120 ప్లస్ నెక్స్ట్ 2 0 2 12 2 1 2 3 32 0 2 3 4 4320. సో 4320 వచ్చింది సార్, రైట్ సార్ 4320. మరి 4320తో ఇక్కడ ఏమన్నా ఉన్నాయా, లేవు. అప్పుడు 4320ని 77తో భాగారం చేద్దాం. 77 5లు ఎంత వస్తుందో చూద్దాం. 5 ఏళ్ళ 35 5 3 5 ఏళ్ళ 35 35ను 3 38 385. 5 సార్లు పోతే 385, రైట్ సార్. నెక్స్ట్ అదేవిధంగా ఈడ 2 నుంచి 5 పోదు కాబట్టి దశకం 12, 12ల నుంచి 5 పోతే 7, 12 నుంచి 5 పోతే 7. ఇక్కడ 2 నుంచి 8 పోతే దశకం, మళ్ళా 10 2 12, 12 నుంచి 8 పోతే 4 ఉన్నది 0 470, రైట్ సార్. మరి అలాగే 77 6లో చూద్దాం సార్. 6 ఏళ్ళ 42 2 4 6 ఏళ్ళ 42 42 4 46 462 462. సో 470 నుంచి 462 పోతే 8, అనగా మనకేమని వస్తుంది సార్ ఇక్కడ ఆన్సర్ 56.8/77 నిమిషాలు, రైట్ సార్. ఇది ఆన్సర్ 56.8/77 నిమిషాలు. ఇక్కడ ఏంటిది మనకు పాజిటివ్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఏంది మాస్టర్, ఫాస్ట్ అంటే పొందును, గెయిన్. ఏం మాస్టర్, ఫాస్ట్ గెయిన్, పొందును, ఫాస్ట్ అని చెప్పొచ్చు, లేదా లాభపడును అనే విషయాన్ని చూడవచ్చు. రైట్ మిత్రమా, మరో క్వశ్చన్ చూద్దాం. రైట్ సార్, ఇక్కడ ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్ ఓవర్టేక్స్ ద అవర్ హ్యాండ్ ఎట్ ఇంటర్వెల్స్ ఆఫ్ 70 minutes సార్. ఇప్పుడు ఈసారి మనకు 70 నిమిషాలకు సంబంధించి ఇచ్చింది సార్. 70 నిమిషాలు 70 minutes. సో 70 నిమిషాలు వాస్తవానికి ఒక గడియారం ఎంత రావాలి, 65 ఆఫ్ 5/11తో రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 70 నిమిషాలు ఉంది. మరి 70 నిమిషాలు అన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మాస్టర్. సో 700 మనం ఇక్కడ అప్లై చేయండి. 720/11 మైనస్ 70, 24 ఇంటూ 60/70. దీన్ని సూక్ష్మీకరిస్తే ఎల్సిఎం ఎంత 11. 720 మైనస్ 70ని 2 సార్లు అంటే 70 అన్నాడు కాబట్టి 770, రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే 10 ఏళ్ళ 16ల ఇక మిగిలిపోయింది అదే మాస్టర్. 7 ఎక్కంలో 24 ఉండదు, 24 చూస్తే 6 నాళ్ళ 24 2, 6 రెండ్ల 12ను 2 ఎంత మిత్రమా 14, 144, 6 20 120, 6 4 24, 144/7. సో ఇక్కడ చూస్తే -50/11 ఇంటూ 144/7. సో మైనస్ రూపంలో వచ్చింది వాల్యూ, అంటే ఇది లాస్, కోల్పోయే వాచ్. ఇక్కడ ఏమన్నాడు, అధికంగా పొందుతుంది అన్నాడు, రాంగ్. అధికంగా పొందుతుంది రాంగ్ అంటే థర్డ్ ఆన్సర్ రాంగ్, ఫస్ట్ ఆన్సర్ రాంగ్, గెయిన్ కాబట్టి అంటే లాసే రావాలి మైనస్లో. ఇప్పుడు ఎంత లాస్ వస్తుంది అనేది మనం చూడాలి, రైట్. ఇప్పుడు 11 ఏళ్ళు ఎంత కింద ఎల్సిఎం చెప్పండి, 11 ఏళ్ళ 77. ఇక్కడ ఎల్సిఎం అంటే ఇక్కడ
ఆ హారంలో 11 ఏళ్ళు ఎంత? 77. 77 ఉన్నటువంటి ఆన్సర్ చూడండి. ఎస్, ఇది 72 ఉంది కాబట్టి ఇది కాదు, 77. ఇది మాస్టర్ ఆన్సర్. అంటే ఇక్కడ మనం సూక్ష్మీకరిస్తే పైన మైనస్, ఇక్కడ చూస్తే 5 నాళ్ళ 20, 0, 2, 5 నాళ్ళు 20, 22, 22, 5 ఒకట్ల 5, 2, 7, ఆల్రెడీ 0, అంటే 7200/77 మైనస్ వచ్చింది కాబట్టి కోల్పోతుంది. సో ఇది రెండవది దీనికి సరైన జవాబు. ఓకేనా మిత్రమా? రైట్ సార్, ఇలాంటిదే మీరు మరొకటి చేయండి సార్. ఇది చేయండి మాస్టర్. 68 నిమిషాలు అన్నాడు, 68 minutes. 68 నిమిషాల మీద ప్రయత్నించండి సార్ ఒకసారి. 70 నిమిషాల కింద చేసినాం, ఇప్పుడు 68 నిమిషాలకు చేయండి. Yes, 720/11 minus 68, 24 into 60/68. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే కాసాగు 11, 720, 68, 68 అంటే 8, 8 6 14. సో 748, 748. ఇక్కడ సూక్ష్మీకరిస్తే ఎన్నో ఎక్కం? 8వ ఎక్కం పోతుందా? పోదు. 4వ ఎక్కం పోతుందా? పోతుంది. రైట్ సార్. 4 6ల 24, 4 ఒకట్ల 4, 28, 4 ఏళ్ళ 28 అంటే 17. సో ఇక్కడ 17 ప్రధాన సంఖ్య, ఇక పోదు. 6 6ల 36 అంటే 360/17. రైట్ మాస్టర్. -360/17. ఇక్కడ ఎంత మిగులుతుందని చెప్పండి? -28/11 ఇంటూ 360/17 సార్. దీన్ని మనం సూక్ష్మీకరించాలి. రైట్. సో ఎప్పుడైతే మనకు ఇట్లా అంటే మైనస్ రూపంలో వచ్చిందో 11 17 ఎంత చూసుకో. 17 10ల 180, 170ని పైన 17 187. అన్నిటికి కూడా ఎల్సిఎం 187 వచ్చింది సార్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గుణకారం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి డైరెక్ట్ ఎలిమినేషన్ చేసే అవకాశం లేదు కాబట్టి. సో 360ని 28 చూస్తే 8 ఇంటూ 0, 0, 8 6ల 48, 8 4, 8 6ల 48, 4, 8 3 24, 4 228. నెక్స్ట్ 2 ఇంటూ 0, 0, 2 6ల 12, 1, 2 3 6 7. సో 0 8 10, ఇవి 10. సో 10,080, 10,080/187. ఇప్పుడు 10,080 నుంచి అంటే దీంట్లోంచి మనం దీంట్లో ఎన్నిసార్లు పోతుందో చూద్దాం. 10,080ని 187తో చూస్తే ఒకవేళ 5 సార్లు వచ్చిందనుకో. ఫస్ట్ చూద్దాం. 5 సార్లు చూస్తే 187 5 సార్ల 5 ఏళ్ళ 35, 5 ఏళ్ళ 35, 35 అంటే 5 3, 5 ఏళ్ళ 35, 5 3, 5 ఎందుల 40ని 3, 43 4, 5 ఒకట్ల 5, 5ను 4 9, 935. సో ఇక్కడ 100 ఇటు దాకా వస్తే ఇది 935. సో ఎన్నిసార్ల? 5 సార్ల. 8 నుంచి 5 పోతే 3, దశకం లేదు. 10 10 10 నుంచి 3 పోతే 7, 9 9 0 73.
73. సో నెక్స్ట్ 0. ఇందులో 5తో వస్తుందనే విషయాన్ని మనం గమనించినాం. అంటే ఈ 4 కాదు, ఈ 4 కాదు, ఈ రెండిట్లోనే చూడాలి. నెక్స్ట్ 50 సార్లు అంటే నెక్స్ట్ 50 ఈడ 0 పెడితే 180 పోయే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో 53 సార్లు పోతుంది. అంటే ఇంకొక 3 సార్లు చెక్ చేయండి సార్. 187 3 సార్ల 3 ఏళ్ళు 21, 1 2 3 ఎందులో 3 ఏళ్ళు 21 కదా, 1 2 3 ఎందుల 24 26 3 1 3 2 5 18 3 54 2 కాబట్టి 561. సో 561 అన్నప్పుడు 10 10 నుంచి 1 పోతే 9, ఇక్కడ 2 దాస్కం 12 12 నుంచి పోతే 6 6 నుంచి పోతే 169. సో ఇక్కడ ఇది ఆన్సర్. అంటే -53 పూర్ణాంకం 169/187 నిమిషాల మినిట్స్ స్లో లేదా లాస్ కోల్పోతుంది, నష్టపోతుంది. ఎన్ని నిమిషాలు? 53 పూర్ణాంకం 169/187 నిమిషాలు నష్టపోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. రైట్ మిత్రమా. సో ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరో లెక్క చూస్తున్నాం సార్. ఇక్కడ ఇలాంటి మోడల్లోనే ఇది ఒక రఫ్ మెథడ్ ఉన్నటువంటి లెక్క. సో దీన్ని ఒకసారి చూడండి. సేమ్ అంటే అందులో గెయినర్ లాస్ టైపే, కానీ ఇది ఒక డిఫరెంట్ గెయినర్ లాస్. సో జాగ్రత్త చూస్తే ఓ గడియారాన్ని 1వ తారీఖు 1వ నెల 2018 నాడు సెట్ రైట్ చేసినాం. ఎప్పుడు? 8 AM చేసినాం. ద క్లాక్ గెయిన్స్ 15 minutes ఇన్ 24 hours. ఆ గడియారము ప్రతి 24 గంటలకు 15 నిమిషాలు పొందుతుంది. అయితే ఆ గడియారము 10 AM అని చూపిస్తే ద టైమ్ బై దట్ క్లాక్ ఈజ్ అప్రాక్సిమేట్లీ అంటున్నాం. అంటే ఇక్కడ ఒక గడియారం ఈ ఉదయం 8 AM సరి చేసినాం 1వ తారీఖు 1వ నెల. ఆ గడియారం 24 గంటల్లో 15 నిమిషాలు సమయం పోతుంది. అలాంటిది 4వ తారీఖు 1వ నెల 2018లో నిజ సమయం కరెక్ట్ టైం 10 AM చూపించింది. అయితే ఆ గడియారం చూపు సమయం సుమారుగా ఎంత చూపుతుంది, ఎంత లాస్ అవుతుంది అనేది చూడాలి. రైట్ సార్, ఒకసారి ట్రై చేయండి సార్.